కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో అధికారులు రహదారిపై ఆక్రమణల తొలగింపు చేపట్టారు. పెనమలూరు చోడవరం రోడ్డు విస్తరణ నేపథ్యంలో ఏళ్లుగా రహదారిని ఆక్రమించుకుని నిర్మించిన ఇళ్లను కూల్చివేసినట్లు తహసీల్దార్ తెలిపారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రజల్ని ఇళ్ల నుంచి ఖాళీ చేయించి కూల్చివేతలు చేపట్టారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లు కూల్చడంతో సర్వస్వం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తెల్లవారుజామున విద్యుత్ సరఫరా నిలిపేసి పిల్లలతో సహా నిర్దాక్షిణ్యంగా ఇళ్ల నుంచి బయటకు గెంటేశారని చెప్పారు. టైం ఇవ్వాల ఊరికి మైకాతో క్యాన్వాస్ చేశారు, ఒక రౌండ్ వేశారు అంతే. మాకు నోటీసులు ఇవ్వాల. మేము ఒక్కొక్కరు 7 లక్షలు 8 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం. మాకు నష్టపరిహారం ఇవ్వాలి. మేము ఇల్లు మాకు ఎక్కడో వణుకూరులో బారేశారు. ఇక్కడ ఉండే వాళ్ళని అక్కడ వసతులు లేవు, కట్టుకున్న వాళ్ళందరికీ కూడా కాలువలు లేవు, పంపులు లేవు, డ్రైనేజీలు లేవు, ఏమీ లేవు. నేను అసలు అయితే కట్టుకోలే. వణుకూరులో మమ్మల్ని చెంటు స్థలం ఇచ్చాడు ఆ మహానుభావుడు, కానీ ఇది ద్రోహం చేశారు మమ్మల్ని. మాకు 3 నెలలు కానీ 2 నెలలు కానీ 4 నెలలు కానీ టైం ఇస్తే మేము అందరం ఎత్తుకొని ఎక్కడో సాటి వెళ్ళిపోయేవాళ్ళం. మాకు అద్దెలకు ఇల్లు కూడా లేవు. రోడ్లు పాలు చేసేసారు మమ్మల్ని. సామానం అంతా నాశనం అయిపోయింది. టీవీలు, నా ఇల్లు అటువంటి 10 లక్షలు అయింది. నా ఇల్లు బంగారం లాగా అటు వీడియోలు తీసుకోండి రండి. ఎంత దౌర్జన్యం ఎక్కడా లేదండి. అసలు క్యాన్వాస్ చేపించారు అంతే. ఒక్క రోజు అది పొద్దుకోకి పిల్ల జలాలు కూడా రోడ్డు అమ్మట సామాన్లు పెట్టుకుని అలా ఉండిపోయారు. ప్రభుత్వం అనే వాళ్ళు ఇప్పటికీ వచ్చి మా గురించి ఇలా జరుగుతుంది ఏంటనే కూడా ఏ ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఇది నిలదీసి ఇలా జరుగుతుంది, మీకు మేము అండగా ఉన్నాం, మీకు ఇలా చేస్తాం, కొండ్రా కేంద్రాలు నిర్వహిస్తాం అన్న ఒక్క మాట కూడా ఎవరు కూడా ఇవ్వలేదండి మాకు. 5 కాడ నుండి బుల్లేజర్తో దోసుకుని వెళ్ళిపోతాయి చూశారు, కానీ ఆ సామాన్ కూడా పంచాయతీ వాళ్ళతో వచ్చి బయటికి దోశారు. ఆకుండా బయటేసి మమ్మల్ని ఇలా తెలుగురా ఇలా చేశారండి. మీరే న్యాయం చేయాలి. పిల్లలు ఉన్నారని కూడా లేకుండా పీకేశారు. స్టే ఆర్డర్ ఇచ్చారా పని? మాకు స్టే ఆర్డర్ అనేది ఒక వారం ముందు సర్దుకొని ఉండేవాళ్ళం. స్టే ఆర్డర్ కూడా ఇవ్వకుండా ఎలా ఖాళీ చేస్తారు? నోటీస్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా? కొంచెం సామాన్ సర్దుకుంటే టైం కూడా ఇవ్వాలి. అప్పటికప్పుడు సో ముఖ్యంగా ఏంటంటే మనకి పెనమలూరు నుంచి చోడవరం గ్రామానికి వెళ్ళే రోడ్డు మొత్తం కూడా కంజెస్టెడ్ అయిపోయింది. అంటే ఒక వెహికల్ వస్తే రెండో వెహికల్ తప్పుకోవడానికి లేకుండా ఇరువైపులా కూడా ఈ రేకుల షెడ్లు, టార్చర్ హౌసెస్ తోటి మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా గతంలో గుర్తించి వాళ్ళందరికీ కూడా మనం పట్టాలు ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి కూడా పట్టా ఇవ్వడం జరిగింది. ఆ ఫ్యామిలీలో ఎంతమంది మ్యారీడ్ అయి ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైనా ఒకళ్ళకి 2కి ఇవ్వకపోతే కనుక పట్టా ఇవ్వకపోతే వాళ్ళని కూడా ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది.